వెల్కమ్ టు సాయి మాధవి ఫ్యామిలీ అండి. లాస్ట్ టైం మా బుడ్డోని చూపించిన దానికి బాగున్నాడు అనేసి మళ్ళీ ఇంకోసారి పెట్టమని చెప్పారు మా రిలేషన్స్. అందువల్ల మళ్ళీ మేము ముందుకు తీసుకొచ్చాం మా వాడిని. ఈ రోజు వాళ్ళ నాన్నమ్మ మెడిటేషన్ చేస్తుంటే చూస్తూ ఉంటాడు కదా రోజు. అందువల్ల ఈ రోజు ట్రై చేశాడు నిద్రలేసి కూర్చొని. ఆ పోజ్ మీకు చూపిద్దాం అనేసి మేము ముందుకు తీసుకొచ్చాము. ఈ రోజు బేస్తవారం కదండి. మార్నింగ్ నేను ఉప్మా చేశాను. ఇంకా నైట్ కేట మళ్ళా టిఫినే కదా అనేసి ఉప్మా చేసినాక ఉప్మా మిగిలిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మా అత్తయ్య వచ్చేసి దాన్ని వడలుగా చేసేమ్మా, నంచుకొని బాగుంటుందని చెప్పేసరికి ఉప్మాను వడలు అని చెప్పాను. ఇంకా దగ్గరకు వచ్చి చూపించింది ఎట్లా చేయాలనేది. ఉప్మాలో అన్నీ ఉంటాయి కాబట్టి ఏం కొత్తగా వేయలేదు. ఒకరో కార్న్ ఫ్లోర్ అన్నా లేదా బీప్ పిండి అన్నా వేసుకోమైంది. మా అత్తమ్మ బీప్ పిండి ఉంది కాబట్టి ఒక స్పూన్ బీప్ పిండి వేసేసి వడల్లాగా ఒత్తి వేసామండి. అసలు అనుకోలేదు ఉప్మాతో వడలు ఇంత బాగా వస్తాయనేసి. ఫస్ట్ టైం చేయటం నేనైతే. బాగున్నాయండి ఉప్మాతో వడలు. ఇడ్లీలో నంచుకున్నామండి. సూపర్గా వచ్చాయి. ఏం లేదు, వాటర్ కూడా వేయలేదండి. ఒక స్పూన్ బీప్ పిండి వేసి ఉప్మాలో బాగా మనము కలిపేస్తే వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారనేసి ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం అండి ఇది చూడటము. ఇంతవరకు ఉప్మా వడలు నేను ఎప్పుడూ చూడలేదు. ఇదండి ఈ వారం నా బ్లాగ్. ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేస్తున్నాను. ప్లీజ్